ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వాల్మీకి రామాయణం యుద్ధకాండ పార్ట్ 9. కొద్దిసేపట్లో వానరులు కుంభకర్ణుని వైపు దూసుకు వెళ్లారు. ఆ మహాకాయుడైన రాక్షసుడు తన చేతిలోని గుదెను అన్ని ప్రక్కలకు ఊపుతూ వారిలో 8700 మందిని నేలకూల్చాడు. అంతటా ఒక్కసారిగా 30 మంది వానరులను తన చేతులతో పట్టి కుంభకర్ణుడు వారిని గుహలాంటి తన నోట్లో కుక్కుకున్నాడు. ద్విధుడు ఒక బ్రహ్మాండమైన శిలను కుంభకర్ణుని వైపు విసిరాడు. అది గురి తప్పి రాక్షసుల మధ్యలో పడగా ఎందరో సైనికులు నుగ్గునుగ్గారు. హనుమంతుడు ఆకాశం నుండి కుంభకర్ణునిపై పర్వత శిలలను పడవేయాలని ప్రయత్నించాడు. కానీ ఆ మహాకాయుడైన రాక్షసుడు తన చేతులతో వాటిని అవలీలగా ముక్కలు చేసి వేశాడు. అంతటా కుంభకర్ణుడు తన శూలాన్ని ధరించి వానరుల వైపుగా వస్తుండగా హనుమంతుడు అతని మార్గంలో నిలిచి ఒక మహాపర్వత శిలను అతని మీదకు విసిరాడు. అయితే దాని దెబ్బ నుంచి తప్పించుకున్న కుంభకర్ణుడు ప్రతిక్రియగా తన శూలాన్ని విసిరగా అది హనుమంతుని వక్షస్థలంలో దిగటంతో అతను రక్తం కక్కి బాధతో అరిచాడు. హనుమంతుని దురవస్థను చూసిన రాక్షసుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరియగా వానరులు భయంతో తలొక దిక్కుకు చెదిరిపోయారు. అయితే తిరోముఖులైన వానర యోధులందరినీ నీలుడు శీఘ్రమే సమీకరించి అంతటా కుంభకర్ణునిపై ఒక పర్వతశిలను విసరగా అతను అవలీలగా తన పిడుకలతో దానిని ముక్కలు చక్కలు చేశాడు. అంతటా ఋషభుడు, శరభుడు, నీలుడు, గవాక్షుడు, గంధమాదుడు కలిసి ఒక్కొమ్మడిగా కుంభకర్ణుని మీదకు లంఘించారు. వారు బలంగా కొట్టిన దెబ్బలు మహాకాయుడైన ఆ రాక్షసుని ప్రేమతో ఇచ్చిన చుంబనాల వలె అనిపించాయి. కుంభకర్ణుడు ఋషభుడిని చేజిక్కించుకొని తన చేతితో అతన్ని గట్టిగా నమిలి స్పృహ కోల్పోయేలా నేలకేసి కొట్టాడు. అంతటా ఆ రాక్షసుడు తక్కిన 4 వానర వీరుల్ని కొట్టడంతో వారు కూడా మూర్ఛిల్లి నేలపై పడిపోయారు. దీనితో తక్కిన వానరులు రెచ్చిపోయారు. వారు వేలాది మంది ఒక్కసారిగా కుంభకర్ణునిపై దాడి చేసిన పర్వతం మీదకు అధిరోహించినట్లుగా అతని దేహమంతటా అధిరోహించారు. తన పొడవైన నిశితమైన కోరలతో వానరులు తనను కొరకటానికి ప్రయత్నించగా కుంభకర్ణుడు వారిని తన చేతులతో చిక్కించుకొని అగాధం లాంటి తన నోట్లో కుక్కుకున్నాడు. ఇలా కుంభకర్ణుడు యుద్ధభూమి అంతటా విహరిస్తూ అసంఖ్యాకులైన వానరులను స్వాహా చేశాడు. అయితే అతని నోట్లో ప్రవేశించిన తర్వాత వారిలో కొందరు అతని నాసికారంధ్రాల ద్వారాను కర్ణాల ద్వారాను తప్పించుకోగలిగారు. వానర సైనికులు రాముని పాదపద్మాలను ఆశ్రయించడానికి పరుగు తీయగా అంగదుడు ఆకస్మికంగా కుంభకర్ణుని వైపు దూసుకు వెళ్లి ఒక పర్వతశిలను అతని శిరస్సు మీదకు విసిరాడు. ఆ మహాకాయుడైన రాక్షసుడు ఈ చర్యకు క్రుద్ధుడై అంగదుని వైపు దూసుకుని వచ్చి తన శూలాన్ని విసిరాడు. అంగదుడు పైకెగిరి ఆ దాడిని తప్పించుకొని కుంభకర్ణుడు వక్షస్థలం మీద గట్టిగా చెరచటంతో అతను స్పృహ కోల్పోయి నేలపై పడ్డాడు. అయితే కుంభకర్ణుడు శీఘ్రమే లేచి తన అరచేతిని వెనుక భాగంతో అంగదుణ్ణి కొట్టగా అతను దిమ్మెరపోయి నేలపై పడ్డాడు. అంతటా కుంభకర్ణుడు తన శూలాన్ని చేబుని సుగ్రీవుని వైపు దూసుకు వెళ్లగా ఆ రాక్షసుని ఎదుర్కొనటానికై అతను శీఘ్రమే ఒక పర్వతశిలను చేతబూనాడు. అయితే ఆ సుగ్రీవుడు ఆ శిలాపుంజాన్ని కుంభకర్ణుని వక్షస్థలం మీదకు విసిరినప్పుడు అది కొన్ని వేల తుణుకలుగా భగ్నమైపోయింది. రాక్షసులు కేరింతలు కొట్టగా వానరులు నిస్పృహ చెందారు. కుంభకర్ణుడు భీకరంగా గర్జిస్తూ మహాబలంతో తన శూలాన్ని సుగ్రీవుని మీదకు విసిరాడు. అయితే వీరిద్దరి పోరాటాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్న హనుమంతుడు సుగ్రీవుని పరిస్థితి గమనించడంతోనే ఒక్కసారిగా పైకెగిరి గాలిలోని దాన్ని అందిపుచ్చుకొని తన మోకాలి మీద దానికి మధ్యగా విరిచివేశాడు. ఈ అత్యద్భుత సాహసకృత్యాన్ని వీక్షించిన వానరులు మహాదానంతో గర్జించగా కుంభకర్ణుడు నిరుత్సాహపడ్డాడు. అంతటా మిక్కిలి కలవరపాటుతో కుంభకర్ణుడు ఒక పర్వత శిలను పెకిలించి బలం క్రొద్ది సుగ్రీవుని మీదకు విసిరాడు. ఆ దెబ్బతో వానరరాజు సృహ తప్పి పడిపోగానే కుంభకర్ణుడు అతన్ని తన చంకలో ఇరికించుకొని అతన్ని తీసుకుని లంకకు తిరిగి వెళ్ళాడు. ఇది చూచిన హనుమంతుడు మనస్సులో సుగ్రీవుడు బందీ అయినట్లయితే మన కార్యసిద్ధి అసంభవమే. అందువల్ల నేను ఒక మహాపర్వతం అంత విస్తరించి కుంభకర్ణుడిని వధిస్తాను అనుకున్నాడు. అయితే మరుక్షణం హనుమంతుడు పునరాలోచించి సుగ్రీవుడు కొద్దిసేపట్లోనే తెలివి తెచ్చుకొని ఎలాగోలా తనను తాను విడిపించుకోవటం తథ్యం. రాజును వేరెవరో కాపాడవలసి వచ్చినట్లు కనిపిస్తే అతను అవమానం పొంది నిరాశ చెందుతాడు అనుకున్నాడు. సుగ్రీవుని బందీగా తీసుకుని కుంభకర్ణుడు లంకలో ప్రవేశించగా ప్రజనులు విజయుడై వస్తున్న తమ మహావీరునిపై అక్షంతలు చల్లి పన్నీరు చిలకరించారు. అయితే వారి చల్లిన అక్షంతలు పన్నీరే సుగ్రీవుడికి తిరిగి స్పృహ తెప్పించాయి. అలా స్పృహలోకి వచ్చిన మీదట వానరరాజు
తిరగటం ప్రారంభించాడు. ముందుగా సుగ్రీవుడు వాడి అయిన తన గోలతో కుంభకర్ణుని చెవి తమ్మలను చీల్చివేశాడు. ఆ తర్వాత ఆ రాక్షసుని నాసికను కొరికివేసి తన చేతగోలితో కాళ్ళతోనూ అతని పార్శ్వాలను చీల్చి తెరిచాడు. నిశితమైన బాధ కలుగగా కుంభకర్ణుడు ఆగ్రహంతో సుగ్రీవుని క్రిందకి విసిరివేసి కొట్టసాగాడు. అయితే సుగ్రీవుడు శీఘ్రమే ఆకాశంలోకి ఎగిరి ఒక క్షణంలోనే తిరిగి వచ్చి రాముని ప్రక్కన వాలాడు. క్షుధాతప్తుడై క్రుద్ధుడైన కుంభకర్ణుడు అతి పెద్దదైన ఒక సుత్తిని చేతబట్టి వానరులను భక్షించటానికి తిరిగి శత్రు సైన్యంలోకి ప్రవేశించాడు. చేతుల నిండా వానరులను రాక్షసులను కూడా చిక్కించుకొని వారిని తన నోట్లోకి కుక్కుకోగా నోటి ప్రక్కల గుండా రుధిరం క్రొవ్వు ప్రవాహాలు వెలువడ్డాయి. భీతవహులైన వానరులు రాముని ఆశ్రయించాలని ప్రయత్నించినప్పటికీ కుంభకర్ణుడు అటు ఇటు పరుగు పెట్టి బారజాపిన చేతులతో 100 మందిని ఒక్కసారిగా చుట్టివేశాడు. అంతటా లక్ష్మణుడు వచ్చి శరపరంపరంతో కుంభకర్ణుడిపై దాడి చేశాడు. కానీ అతను వాటన్నిటిని పక్కకు తోసివేశాడు. ఇది చూసి క్రుద్ధుడైన లక్ష్మణుడు తన సునీరంలోని మరిన్ని బాణాలను సమకూర్చుకోబోయాడు. కుంభకర్ణుడు నిరసన ధ్వనిస్తూ, నేను రాముడితోనే యుద్ధం చేయగోరుతాను, కానీ అతని తమ్మునితో కాదు అన్నాడు. అందుకు ప్రతిస్పందనగా లక్ష్మణుడు రాముణ్ణి చూపించాడు. అంతటా కుంభకర్ణుడు లక్ష్మణుని దాటుకుంటూ రాముని వైపు పయనమయ్యాడు. ఆ మహాకాయుడు తన వైపు వడివడిగా వస్తుండగా రాముడు శీఘ్రమే ఒక రుద్రాస్త్రాన్ని వదిలాడు. అది తన వక్షస్థలంలోకి దూసుకొని పోగా కుంభకర్ణుడు దిగ్భ్రాంతి చెంది తన చేతులని గుదిని జారవిడిచాడు. అతని ఇతర ఆయుధాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. తన అపజయాన్ని అవకాశంగా తీసుకోదలిచిన వానరులను కుంభకర్ణుడు ముష్టిఘాతాలతో పారదోలాడు. అంతటా ఒక పర్వతశిలను తీసుకుని రాముని వైపు దూసుకు వెళ్ళాడు. రాముడు శీఘ్రమే 7 బాణాలతో ఆ శిలను తుత్తునీయులుగా చేయగా ఆ శిథిలాల క్రింద పడి 200 పైగా వానరులు అసువులు బాశారు. అంతటా లక్ష్మణుడు రామునితో, కుంభకర్ణుడు రక్తపానంతో విపరీతంగా మదించినందున వానరులు రాక్షసులు అనే విచక్షణ లేకుండా అందరినీ భక్షిస్తాడు. వేలాది మంది వానరులు ఒక్కసారిగా కుంభకర్ణుని దేహం మీదకు ప్రాకి తన బరువుతో దానిని వంచగలిగితే చాలు, ఈ రాక్షసుని సులభంగా జయించవచ్చు అన్నాడు. అంతటా అసంఖ్యాకులైన వానరులు కుంభకర్ణుని దేహం మీదకు ఎగబ్రాకసాగారు. ఆ మహాకాయుడు భక్షించటానికే వానరుల కోసం వెతుకుతూ అటు ఇటు తిరుగుతూనే తన దేహం మీదకు ఎక్కిన వానరులను విదిలించి వేయాలని ప్రయత్నించాడు. రాముడు అదే అదునుగా ముందుకు సాగి వచ్చాడు. తన వింటినారని ఆకర్ణాంతం లాగి రాముడు అతనితో, ఓ రాక్షసాదమా, దయచేసి ఈ ఒక్క క్షణం నా ఎదుట నిలు, నా బాణాలతో నిన్ను యమపురికి పంపిస్తాను అంటూ సవాలు విసిరాడు. తల ఎత్తిన కుంభకర్ణుడు ఎదురుగా రాముడు నిలిచి ఉండటం చూసి అమితానందం పొందాడు. ఉత్సాహంగా నవ్వుతూ, ఎంత అదృష్టం, నీవు ఎంత దయతో నాకు ఈ అవకాశం కల్పించినందుకు నిన్ను ఇప్పుడే భక్షిస్తాను అన్నాడు. రాముడు శరపరంపర కురిపించిన ఏమాత్రం తొట్టుపడని కుంభకర్ణుడు శత్రువును ఆలసించకుండా వధించి వేయాలన్న ఆశతో ఒక భయంకరమైన గదను చేబూనాడు. రాముడు ఒక శక్తివంతమైన వాయుస్త్రాన్ని అభిమంత్రించి వదలటంతో భారీ గదను పట్టుకుని ఉన్న ఆ మహాకాయుడు కుడి చేతిని అది ఖండించింది. కుంభకర్ణుడు ఆర్తనాదం చేశాడు. ఖండితమైన అతని మహాబాహువు నేలపై పడటంతో ఒక వానర సైన్యం దళం మొత్తం దాని కింద నలిగి మరణించడం జరిగింది. క్రోధాన్మాదంతో కుంభకర్ణుడు ఒక మహావృక్షాన్ని తమ వామహస్తంతో ఊడబెరికి రాముని వైపుకు దూసుకు వెళ్ళాడు. అయితే రాముడు మహాశక్తివంతమైన ఒక ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఆ మహాకాయ వామహస్తాన్ని కూడా ఖండించాడు. ఆ మహాబాహు నేలపై కొలుతూ అసంఖ్యాకులైన వానరులను రాక్షసులను నుగ్గు చేసింది. 2 చేతులు తెగినప్పటికీ కుంభకర్ణుడు భీకరంగా గర్జిస్తూ రాముని వైపు దూసుకు రాసాగాడు. అంతటా 2 బాణాలను ప్రయోగించి రాముడు అతని 2 పాదాలను తెగగొట్టాడు. అప్పటికి కుంభకర్ణుడు తన భయంకరమైన నోటిని తెరిచి రాముని సహా చేయాలని ఆశతో ఉన్మాదంగా కుంటి నడకతో రాముని వైపు బయలుదేరాడు. కుంభకర్ణుడు అలా తన వైపే వస్తుండగా బార్లాగా తెరిచిన అతని నోటిలోకి రాముడు అనేక బాణాలు విడిచి ఆ నోటిని కప్పివేయటంతో ఆ మహాకాయుడైన రాక్షసుడు ఊపిరి అందగా అస్తపడి సాగాడు. చివరకు విపరీతమైన బాధతో కుంభకర్ణుడు స్పృహ కోల్పోయి కూలిపడసాగాడు. అంతటా రాముడు విడిచిన మరొక ఐంద్రాస్త్రం దిక్కులన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఆకాశం గుండా ప్రయాణించి కుంభకర్ణుని శిరస్సుని ఛేదించింది. కుంభకర్ణుడి మహాకాయం సముద్రంలో కూలి భారీ తిమింగలాలను మకరాలను నుగ్గు చేయటంతో అవి మరణించాయి. పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తున్న అతని శిరస్సు ఎగిరిపోతూ వెళ్లి మహాప్రాసాదాలను, రక్షణ ప్రాకారాలను, పురద్వారాలను ధ్వంసం చేస్తూ లంకానగరంలోని రాజవీధిలో పడింది. గగనతలంలో దేవతల మహోత్సాహంతో హర్షధ్వానాలు చేశారు. వానరులు ఒక్కొక్కరు 5 నోళ్ళు ఉన్నంతగా రాముని ఘన విజయాన్ని గురించి మాట్లాడసాగారు.
కుంభకర్ణుని బంధువులు దుఃఖభారంతో రోధించగా ఆ వీరోచిత కృత్యాన్ని సాధించిన రాముడు దివ్యానందభూతిని పొందాడు. కుంభకర్ణుని ఖండిత శిరస్సు పురద్వారానికి అడ్డంగా పడిన విషయాన్ని, అతని మృతదేహం సగం వరకు సముద్రంలో మునిగి పడి ఉన్న విషయాన్ని రామునికి తెలియజేయటం జరిగింది. దుర్భరమైన ఈ వార్త విని రావణుడు స్పృహ కోల్పోయాడు. తిరిగి స్పృహలోకి వచ్చిన మీదట కుంభకర్ణుడు లేనిదే ఈ జీవితానికి అర్థం లేదు కనుక నేను ఇంకా జీవితం సాగించలేను. విభీషణుని హితబోధ వినిపించుకోకుండా ఎంత పొరపాటు చేశాను అంటూ విలపించాడు. రావణుని పుత్రుల్లో ఒకడైన త్రిశిరుడు, తండ్రి శోకించవద్దు, నాకు అమితమైన బలక్రమాలతో పాటు బ్రహ్మదేవుడిచ్చిన అస్త్రాలు కూడా ఉన్నాయి. నా సోదరులైన దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు మాయాజాలంలో కూడా సిద్ధహస్తులు. వారు ఆకాశంలో ఎగురుతూనే యుద్ధం చేయగలరు. మేమంతా కలిసి వెళ్లి రామలక్ష్మణులను వానర యోధులను తుడిమట్టిస్తాం. దయచేసి నీ నిస్పృహను త్యజించు అన్నాడు. త్రిశిరుని హామీలు ఉన్న రావణుడు ఉత్తేజాన్ని పొందాడు. తన నలుగురు పుత్రులను ఆభరణాలతోనూ పుష్పమాలికలతోనూ అలంకరించిన మీదట మహాపార్శ్వ మహోదరులతో పాటు వారిని యుద్ధానికి పంపించాడు. శక్తి సంపన్నులైన 6 మహాయోధులు బ్రహ్మాండమైన రాక్షసి సేన తమ వెంట నడవగా యుద్ధభూమికి పయనమయ్యారు. ఉభయ పక్షాల వారు ఆవేశంగా గర్జనలు చేస్తూ తలబడటంతో పోరు మొదలైంది. కొద్దిసేపట్లోనే మృతదేహాలు, ఖండితాంగాలు, భగ్నరథాలు, ఛిద్రమైన పర్వతశిలలు, బండరాలు గుట్లు గుట్లుగా పడి యుద్ధభూమి నడవటానికి వీలు లేకుండా తయారైంది. ఇంతకు ముందు కుంభకర్ణుని చేత దెబ్బలు తిన్న వానరులు నవోత్సాహంతో తిరిగి పోరాటటానికి వచ్చారు. మొదట్లో వారిదే పైచేయిగా కనిపించింది. అంతటా అశ్వారూఢుడైన నరాంతకుడు తన శూలంతో 700 మంది వానర సైనికులను సంహరించాడు. రావణపుత్రునిపై దాడి చేయవలసిందిగా సుగ్రీవుడు అంగదుణ్ణి ఆదేశించాడు. నిరాయుధుడైన అంగదుడు నరాంతకుణ్ణి సమీపించి, సాధారణమైన వానరులతో పోరాడుతూ నీ కాలాన్ని వ్యర్థం చేసుకుంటావెందుకు? నీ ఒక మహావీరుణ్ణి భావించుకున్నట్లయితే నీ శూలాన్ని నా వక్షస్థలం మీదకి విసురు అంటూ సవాలు చేశాడు. క్రోధంతో పెదవై కొరుక్కుంటూ నరాంతకుడు ఆకస్మికంగా తన శూలాన్ని విసిరాడు. అయితే అది అంగదుడిని తాకుతూనే తునకలైపోయి నేలపై పడింది. అంగదుడు రివ్వున ముందుకు వచ్చి నరాంతకుని అశ్వం శిరస్సు మీద పిడికిలతో మోదాడు. ఆ అశ్వం యొక్క కపాలం పగిలి మరణించగా క్రుద్ధుడైన నరాంతకుడు నేల మీదకు దూకి ప్రతిక్రియగా అంగదుని కపాలం మీద ముష్టిఘాతాన్ని ప్రయోగించాడు. గాయ నుండి రక్తం స్రవిస్తుండగా అంగదుడు తూలి వెనుకకు పడ్డాడు. కానీ శీఘ్రమే తెలివి తెచ్చుకున్నాడు. మళ్లీ పిడికిలి బిగించి ముందుకు దూసుకు వెళ్లిన అంగదుడు తన పూర్తి శక్తిని వినియోగించి ప్రత్యర్థిని కొట్టాడు. ఆ మహాఘాతం నరాంతకుని వక్షస్థలాన్నింటినీ నుగ్గు చేయటంతో అతను అసూలు భాసి యుద్ధభూమిలో పడ్డాడు. అంగదుని వీరోచిత కృత్యాన్ని వీక్షించిన రాముడు ఆనందాశ్చర్యాలకు లోనైనాడు. అయితే తన మేనల్లుడి మృత్యువును మహాధైర్యుడు సహించలేకపోయాడు. అతను దేవాంతకునితోనూ త్రిశిరునితోనూ కలిసి క్రోధావేశంతో అంగదుని వైపు దూసుకు వెళ్లాడు. ఆ రాక్షస త్రయం తన వైపు రావటాన్ని గమనించిన అంగదుడు ఒక మహావృక్షాన్ని పెకిలించి దానిని దేవాంతకుని మీదకు విసిరాడు. త్రిశిరుడు అవలీలగా తన బాణాలతో ఆ వృక్షాన్ని తుత్తునీయులు చేశాడు. అంగదుడు వృక్షాలను, శిలలను వర్షిస్తూనే ఉన్నాడు, కానీ లాభం లేకపోయింది. అంత మహోదరుడు తన గజాన్ని అధిరోహించి అంగదుని సమీపించి లోహకంటకం యుక్తమైన ఒక గదతో అతని వక్షస్థలం మీద కొట్టాడు. అయితే అంగదుడు ఆ దెబ్బకు ఏమాత్రం తన చేతితో బలంగా గజాన్ని మోదాడు. మహాకాయం గల ఆ జంతువు చచ్చుపడగా అంగదుడు దాని దంతాల్లో ఒకదానిని పెరికి దేవాంతకుని మీదకు విసరటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దేవాంతకుడు శీఘ్రమే కోలుకొని తన గదతో అంగదుడిని కొట్టగా అతను మోకాలపై కూలాడు. అంగదుడు ఎగిరి నిలిచినప్పటికీ త్రిశిరుడు 3 బాణాలతో అతని నుదుటి మీద కొట్టాడు. యువరాజును రక్షించటానికై హనుమంతుడు, నీలుడు ముందుకి ఉరికారు. నీలుడు ఒక పర్వతశిలను త్రిశిరుని మీదకు విసరగా ఆ 3 తలల రాక్షసుడు దానిని తుత్తునీయులు చేశాడు. దేవాంతకుడు తన గదను పైకెత్తి హనుమంతుడి వైపు దూసుకు వెళ్తున్నాడు. దేవాంతకుని దెబ్బ నుండి తప్పించుకోవటానికి హనుమంతుడు గాలిలోకి ఎగిరి అదే సమయంలో తన పిడికిల్ని బిగించి ఆ రాక్షసుని శిరస్సుపై కొట్టగా తన కపాలం పూర్తిగా నుగ్గుగాగా దేవాంతకుడు విగతజీవుడై యుద్ధభూమిలో పడిపోయాడు. ఈలోగా త్రిశిరుడు నీలునిపై శరపరంపరను విడవగా మహోదరుడు మరొక గజాన్ని అధిరోహించి తిరిగి రంగప్రవేశం చేశాడు. తన అవయవాలన్నీ శల్యగ్రస్తం కాగా నీలుడు ఒకంతసేపు స్పృహ కోల్పోయాడు. తిరిగి తెలివిలోకి వచ్చిన మీదట నీలుడు ఒక పర్వతశిలను తీసుకుని గాలిలోకి ఎగిరి దానితో మహోదరుని శిరస్సుపై కొట్టాడు. మహోదరుడు అసూలు బాసి తన ముందు పడగానే త్రిశిరుడు క్రోధాన్వితుడై శరప్రవాహంతో హనుమంతుణ్ణి కట్టడి చేయసాగాడు. హనుమంతుడు ఒక పర్వతశిలతో ఎదురు దెబ్బ తీయబోగా త్రిశిరుడు దానిని అవలీలగా ముక్కలు చేసినాడు. ఆ పైన హనుమంతుడు నిరంతరాయంగా వృక్షాలను విసరగా
3 తలల రాక్షసుడు వాటన్నిటినీ కూడా ముక్కలు చేశాడు. నిస్పృహతో హనుమంతుడు ఆగ్రహం చెంది త్రిశిరుడిని అశ్వం మీదకు లంఘించి తన నిశ్శబ్దశకాలతో దాని చర్మాన్ని చీల్చసాగాడు. త్రిశిరుడు తన శూలంతో హనుమంతుడిని పొడవబోయాడు. కాని వానరవీరుడు దానిని అతని చేతుల్లో నుంచి గుంజుకొని సగానికి విరిచాడు. అంతటా త్రిశిరుడు తన ఖడ్గాన్ని దూసి హనుమంతుని రొమ్ములపై ప్రహారాలు ఇచ్చాడు. అయితే తాను గాయపడినప్పటికీ హనుమంతుడు ఆ రాక్షసుని వక్షస్థలంపై చెరచటంతో అతని దిమ్మెరపోయి అశ్వం మీద నుంచి క్రిందకు పడ్డాడు. అంతటా హనుమంతుడు అశ్వం మీద నుంచి క్రిందకు దూకి రాక్షసుడి చేతి నుండి జారపడిన ఖడ్గాన్ని తీసుకుని బిగ్గరగా గర్జించసాగాడు. త్రిశిరుడు దీన్ని భరించలేకపోయాడు. అతను శీఘ్రమే పైకి లంఘించి హనుమంతుని వక్షస్థలంపై గుద్దాడు. హనుమంతుడు క్రోధంతో మండిపడ్డాడు. అంతటా త్రిశిరుని మెడలో ఒక దానిని దొరకబుచ్చుకొని వరుసగా ఆ రాక్షసుని 3 శిరస్సులను నరికివేశాడు. వానరులు విజయగర్వంతో గర్జించసాగారు. అయితే మహాపార్శ్వుడు ఆగ్రహంతో తన ఇనపగుదిని చేబూని వానరులను యుద్ధభూమి నుండి తరిమివేయసాగాడు. అంత ఋషభుడు వచ్చి మహాపార్శ్వుని సవాలు చేశాడు. కానీ ఆ రాక్షసుడు తక్షణమే తన ఇనుపగదితో అతని రొమ్ముపై మోదగా స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. ఋషభుడు స్పృహ తెచ్చుకుని మరలా మహాపార్శ్వుని వైపు దూసుకు వెళ్లి తన పిడికిలతో అతని వక్షస్థలంపై తీవ్రంగా కొట్టాడు. ఓం తత్సత్. ఓం స్వస్తి.